మన దేశంలో పప్పుల వినియోగం చాలా ఎక్కువ. పల్సెస్ ఆర్ పూర్ మ్యాన్స్ మీట్ అంటారు, పేదవాడికి మాంసంతో సమానమని. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది మన దేశంలో అంటే రోజు రోజుకు ఈ పప్పుల కల్టివేషన్, పల్సెస్ ప్రొడక్షను, కల్టివేషను, ప్రైసెస్ అనేది సమస్యగా మారిపోతున్నాయి. మీరు జూలై 2022 జూలై 2024 మధ్యకాలంలో కందిపప్పు ధర 60% పెరిగింది, 60% ఇంక్రీజ్. కందిపప్పు ఎందుకు కీలకం అంటే మన సాంబార్లో వాడేది కందిపప్పు. మీకు కందిపప్పు మాత్రమే కాదు, ఇతర పల్సెస్ కూడా నార్త్ ఇండియాలో దాల్ మక్కానీలో వాడతారు. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ డైట్. మనం రోజు తీసుకునే ఆహారంలో అనేక రూపాల్లో పల్సెస్ తీసుకుంటాం. అందులో కందిపప్పు చాలా కీలకమైనటువంటి ఫుడ్ ఇంగ్రీడియంట్ మనం తీసుకునే మెనూలో. అలాంటిది ఇవాళ కందిపప్పు 60% పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఈ ప్రొడక్షన్ కాస్త పడిపోతుంది. మీకు 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో మన దేశంలో కందిపప్పుల ఉత్పత్తి 19% డిక్లైన్ అయింది. 19% డిక్లైన్ అయింది. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే మనము దిగుమతులపైన ఎక్కువ ఆధారపడుతున్నాం. ఈరోజు 21% మన దేశంలో వాడుతున్న ఈ కందిపప్పులో 21% దిగుమతులపైనే. ఒక 2 ఏళ్ల క్రితం ఇంపోర్ట్ డిపెండెన్సీ తూర్దాల్లో 9% ఉండే, ఇప్పుడు కాస్త ఇది 21% పెరిగింది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, మొజాంబిక్ నుంచి, అలాగే మియన్మార్ లాంటి ఏషియన్ కంట్రీస్ నుంచి, లేదంటే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి కూడా దీనికి కందిపప్పు లాంటి సబ్స్టిట్యూట్స్ కూడా వస్తున్నాయి. సో మొజాంబిక్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనైతే మన దేశానికి ఎగుమతి చేసే కొరకు ఉత్పత్తి చేస్తారు. ఆడ వాడేది చాలా తక్కువ, మనకు పంపించడానికి వాళ్ళు ఆడ ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో ఇలా ఇంపోర్ట్ డిపెండెన్సీ పెరుగుతోంది. దానివల్ల మనం భారీ ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో మనము $3.7 బిలియన్ ఈ పల్సెస్ ఇంపోర్ట్స్ మీద ఖర్చు పెట్టాము. $3.7 బిలియన్ అంటే $370 కోట్ల. ఇప్పటికే ఆయిల్ సీడ్స్లో ఒకప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. మన 50% ఆఫ్ ఆయిల్ సీడ్స్ మనం ఇంపోర్టెడే. $17 బిలియన్ ఖర్చు పెడతాం మనం. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇండోనేషియా నుంచి పామ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అంటే వంట నూనెల విషయంలో 50%. కానీ పల్సెస్ విషయంలో కూడా తక్కువేం లేవు. అఫ్కోర్స్ ఆయిల్ సీడ్స్తో, పంట నూనెలతో పోలిస్తే కంపారిటివ్లీ తక్కువ. కానీ రోజు రోజుకు పెరుగుతుంది. మీకు ఆయిల్లోనే, వంట నూనెల్లోనైనా సబ్స్టిట్యూట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు వేరుశనగ నూనె, కాదంటే సన్ఫ్లవర్ ఆయిల్, కాదంటే ఇంకో ఆయిల్, ఇలా రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ పల్సెస్లో అలా వాడలేం. ఇప్పుడు ఉదాహరణకు మీరు సాంబార్లో కందిపప్పు కాక వేరే పప్పు వాడలేం. మనము ఇడ్లీ కావాలి, దోశ కావాలంటే మినపప్పు కాక ఇంకో పప్పు వాడలేం. దాల్ మక్కానీ కావాలంటే ఒక టైప్ ఆఫ్ పప్పే వాడతాం. నీ ఇష్టం వచ్చినట్టుగా పప్పు సబ్స్టిట్యూట్ చేయలేం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? మీకు కందిపప్పు అనేది రోజు రోజుకు దాని ప్రొడక్షన్ తగ్గిపోయి కనుమరుగైపోతుందా, భారతదేశంలో భారతీయుల కందిపప్పు అందుబాటులో లేకుండా పోతుందా అనేంతటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 19% మీకు ఇటీవల కాలంలోనే ప్రొడక్షన్ పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే రకరకాల కారణాలు ఇందులో. ఇప్పుడు కర్ణాటకలో మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ తీసుకుంటే కర్ణాటకలో డ్రాట్ వల్ల దెబ్బతిన్నది ప్రొడక్షను. మీకు మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నది. యూపీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కందులు పండించడం కన్నా కూడా రైస్, సన్ఫ్లవరు, కాటన్, సో వరి, పొద్దుతిరుగుడు, ప్రతి వీటిని పండించడం వల్ల బెటర్ ప్రైస్ వస్తుంది కనుక షిఫ్ట్ అయిపోతున్నారు కందుల నుంచి రైతాంగం. సో దాని ఫలితంగా ఇవాళ మన రైతులు కందులు పండించలేకపోవడం వల్ల మనము ఓవరాల్గా ప్రొడక్షన్ తగ్గి ఇంపోర్ట్స్ పైన మనం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే మన సాంబార్లు
ఆఫ్రికన్ మొజాంబిక్ పప్పుతో మనం సాంబార్ తింటున్నాం, ఆస్ట్రేలియా కందిపప్పుతో తింటున్నాం, కాదంటే దగ్గరలో ఉన్న మియన్మార్ కందిపప్పుతో. రోహింగ్యాలను వద్దంటున్నాం కానీ మియన్మార్ నుంచి కందిపప్పు అయితే మనం కాదనలేకపోతున్నాం. సో ఆ రకమైన పరిస్థితికి మనం ఇవాళ నెట్టివేయబడ్డాం. మన రైతులకేమో కందులకు ధరలు ఉండవు, కానీ బయట నుంచి మాత్రం మనం $100 కోట్ల వీటి ఇంపోర్ట్స్కు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి చేరుకుంటున్నాం. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అని చూసినప్పుడు, ఒకటి అసలు మన అగ్రికల్చరల్ క్రాపింగ్ ప్యాటర్న్స్, ఇన్సెంటివ్ ప్యాటర్న్లో పెద్ద లోపం. ఇవాళ మీరు చూడండి, గ్రీన్ రెవల్యూషన్, రైస్ అండ్ వీట్ను మాత్రమే గ్రీన్ రెవల్యూషన్ తాకింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే అష్యూర్డ్ ఇరిగేషను, హై ఈల్డింగ్ వెరైటీస్, బాగా పరిశోధన జరిపి పరిశోధన పైన కేంద్రీకరించి అధిక దిగుబడి వచ్చేటువంటి వంగడాలు, అలాగే భారీ నీటిపారుదల సదుపాయం. ఇవి ఏవి కూడా మీకు కందులకు లేదు, పప్పు దినుసులకు లేదు. ఇవాళ 10% కూడా ఇరిగేషన్ గవర్నమెంట్ డేటా ప్రకారమే మీకు కందులు పండించేటువంటి ప్రాంతాల్లో 10% మాత్రమే ఇవాళ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది. అలాగే ప్రొడక్టివిటీ పెరగడం లేదు, ఎందుకంటే హై ఈల్డింగ్ వెరైటీస్ లేవు. ఇప్పుడు మీకు రైస్, వీటు, గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వాటి ప్రొడక్టివిటీ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రీసెర్చ్ పెరుగుతున్న కొద్దీ తక్కువ వాటర్తో బెటర్ ప్రొడక్షన్ ఇచ్చి బెటర్ ఈల్డ్, దిగుబడులు ఎక్కువ వచ్చేటువంటి వెరైటీలు తయారవుతున్నాయి. నీటి ఎద్దనే కాదు, ఈవెన్ పెస్టిసైడ్ను, పెస్ట్ అటాక్, వీటిని కూడా తట్టుకొని నిలబడగలిగే రకరకాల వంగడాలు తయారవుతున్నాయి. కానీ కందులో ఆ రకమైన రీసెర్చ్ లేదు. మీకు రైస్లో, వీట్లో ఉన్నంత రీసెర్చ్. దీని సపోర్ట్ వల్ల, అంటే ఇరిగేషన్ సపోర్ట్ లేదు, రీసెర్చ్ సపోర్ట్ లేదు, దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా పెరగడం లేదు. ఇప్పుడు ఒక లెక్కల గణాంకాల ప్రకారం 1950-60 నుంచి, ఆ డికేడ్ నుంచి 2010-2020 డికేడ్, అంటే 70 ఏళ్లలో చూస్తే మీకు హార్డ్లీ ఒక హెక్టార్కు కందుల దిగుబడి 32 kgs మాత్రమే పెరిగింది. అంటే 1950s, 1960sలో ఒక హెక్టార్కు 743 kgs, 743 కిలోలు ఉత్పత్తి అయితే, ఇప్పుడు 2010-20లో ఎవరేజ్న 775 కిలోలు ఉత్పత్తి అయింది. అంటే 70 ఇయర్స్లో కేవలం 32 kgs మాత్రమే హెక్టార్కు ప్రొడక్షన్ పెరిగింది. కానీ ఇందుకు భిన్నంగా శనగలు 401 kgs పెరిగినాయి. రైస్ అయితే 1623 కిలోలు పెరిగింది, 1643 కిలోలు హెక్టార్కు. సో ఇంత మ్యాసివ్గా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయింది రైస్లో. ఈవెన్ పల్సెస్లో తీసుకున్న కందులతో పోలిస్తే శనగల్లో ప్రొడక్టివిటీ పెరిగింది, కానీ కందుల్లో మాత్రం ఆ ప్రొడక్టివిటీ పెరగలేదు. దాని ఫలితంగా కూడా ఇవాళ కందుల ఉత్పత్తి దిగుబడులు లేక ఎకరేజ్ ఏమో తగ్గుతున్నది. మీరు అండర్ ఎకరేజ్ మీకు అంటే ఎంత సాగవుతుంది అనేది చూస్తే ఇయర్కు కందుల సాగు అనేది గణనీయంగా తగ్గుతుంది. సాగు తగ్గడము, ప్రొడక్టివిటీ పెరగకపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. సో దిగుబడులు తగ్గిపోయడం వల్ల ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది, ప్రైజెస్ గణనీయంగా పెరుగుతున్నాయి. సో అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోతున్నది. అందువల్ల భవిష్యత్తులో ఇదే పరిణామాలు జరుగుతాయి. దీనితో ఇంతకుముందు నేను చెప్పినట్లు వాతావరణ మార్పుల ప్రభావం ఎలాగ ఉంటుంది, అది కర్ణాటకలో కరువు వల్ల, మహారాష్ట్రలో వరదల వల్ల కూడా కంది పంట దెబ్బతిన్నది. సో ఓవరాల్గా రీసెర్చ్ లేకపోవడం, ప్రొడక్టివిటీ పెరగకపోవడం, అష్యూర్డ్ ఇరిగేషన్ లేకపోవడం, హై ఈల్డింగ్ వెరైటీస్ రాకపోవడం, దిగుబడి లేకపోవడం, మీరు సపోర్ట్ ప్రైస్, ప్రభుత్వ ఇన్సెంటివ్స్ కూడా లేకపోవడం, ఇవన్నీ వెరసి ఇవాళ పల్సెసే పైన డిపెండెన్సీ పెరుగుతుంది. అందులో కందుల పైన ఇంపోర్ట్ డిపెండెన్సీ చాలా ఎక్కువ పెరుగుతుంది.